అమ్మా, వధువర్ల మధ్యన అడ్డుతెర పట్టుకోండి. ఓం మహాగణాధిపతే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం ఏకదంతాయ నమః. దేవుడా, త్వరగా నాకు చావునివ్వు. ఓం రుద్రాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. బాబు, ఇదిగో జీలకర్ర బెల్లం. అమ్మా, ఇదిగో. ఓం అయం ముహూర్తస్ముహూర్తస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్ముహూర్తస్తు. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అన్యోన్యదాం పచ్చ ఫలసిద్ధిరస్తు. ఓం అరుణ కరుణాతరంగితాక్షేం కృతపాశాంకుశ పుష్పబాణ చాపాం. అమ్మా, ఆ పసుపళ్ళం ఇలా ఇవ్వండి. బాబు, మీరిద్దరూ ఈ పసుపు మీద మీ పేర్లు రాసుకుని ఒకరికొకరు చూపించుకోండి. తీసుకోండి. పసుపు మీద శ్రావ్య పేరు రాస్తే తప్పు అవుతుంది. నా పేరు రాస్తే అందరికీ తెలిసిపోతుంది. ఏం చేయాలి? ఆలోచిస్తున్నావేంటి శ్రావ్య? నీ పేరు రాయ్. రాయ్ శ్రావ్య. జ్యోతికి చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎలా తప్పించుకుంటుందో ఏమో. దొరబాబుకి తన ఎదురుగా కూర్చున్నది నేనేనని తెలియాలంటే జ్యోతి అనే రాయాలి. ఏదైతే అదయ్యింది, జ్యోతి అనే రాస్తాను. పసుపు మీద నా పేరు చూసైనా నీ ముందరున్నది నేనేనని గుర్తుపట్టండి దొరబాబు. శ్రావ్య, ఆ పేరు రాసావేంటి? అదే ఆలోచనతో ఉన్నాను కదా ఆంటీ, అందుకే తెలియకుండా ఆ పేరు రాశాను. అమ్మా, అడ్డుతెర తీసేయండి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానగమ్యం. మీ ఎదురుగా ఉన్నది మీ జ్యోతిని దొరబాబు. ఒక్కసారి పరిశీలించి చూడు.
నీ గుండె చప్పుడు నేనేనని నీకు చెప్తుంది. సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. రాజీవ్ ఇప్పుడు తాళి కట్టేది జ్యోతి మెడలో అని తర్వాత తెలిసాక మాధవి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో. శ్రావ్య అయితే అస్సలు తట్టుకోలేదు. కానీ తప్పదు, ఏం చేస్తాం? ఇంకా నాకు చావు రావట్లేదేంటి? తచ్చయ్యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ ఆ పాయిజన్ పని చేస్తున్నట్టుగా లేదు. తాళి కట్టేలోపే నేను చావడానికి మరో మార్గం చూసుకోవాలి. రాజీవ్, శతమానం భవతి. అయ్యో రాజీవ్, ఏమైందిరా? రాజీవ్, రాజీవ్, ఏమైంది నాన్న? రాజీవ్, రాజీవ్, ఏమైంది నాన్న? వామిటింగ్ వచ్చేలా ఉందమ్మా. అవునా? వాష్రూమ్కి వెళ్ళొస్తాను. పంతులు గారు వెళ్ళొచ్చా? తీసుకెళ్ళండి. ఓకే, లేనన్నా, మెల్లగా. శ్రావ్య, నువ్వు వెళ్ళి రాజీవ్ని తీసుకొని రామ్మా. సరే అత్తయ్య. జ్యోతి గారే నా భారీగా ఉండాలని నేను ఆరాటపడితే నా అదృష్టం నాకు తోడుగా లేదు. చావాలనుకుంటే విషం కూడా నాకు సహకరించడం లేదు. జ్యోతి తోడు లేకుండా నేను బ్రతికి వృధా. ఇప్పుడు చావాలంటే నా ముందున్న ఏకైక మార్గం ఉరి వేసుకోవడమే. శ్రావ్య ప్లేస్ లో పెళ్లి కూతురుగా నేనే కూర్చున్నానన్న నిజం దొరబాబుకి చెప్పేయాలి, లేదంటే దొరబాబు చాలా బాధపడతారు. దొరబాబు,